ఐపీఎల్ అభిమానులకి శుభవార్త అయితే ఆర్సీబీ అభిమానులకి చేదు వార్త. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలతో తమ తమ దేశాలకు వెళ్లిపోయిన ఫారెన్ ప్లేయర్స్ తిరిగి వస్తున్నారు. విదేశీ ప్లేయర్లను భారతదేశానికి తిరిగి తీసుకువచ్చే పనిలో ఫ్రాంచైజీలు పడ్డాయి. విదేశీ ప్లేయర్లతో పాటు కోచింగ్ స్టాఫ్ ను కూడా వీలైనంత త్వరగా ఇండియాకి తీసుకురావాలని ఆయా ఫ్రాంచైజీలు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఐపీఎల్ 2025ను అర్ధాంతరంగా వాయిదా వేశారు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో బ్లాక్అవుట్ విధించి మ్యాచ్ను నిలిపివేశారు. ఆ మ్యాచ్ తర్వాత నుంచి మరో ఐపీఎల్ మ్యాచ్ జరగలేదు. ఇక ఈ నెల 16 లేదా 17వ తేదీ నుంచి తిరిగి ఐపీఎల్ పునఃప్రారంభం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం భారత్ రీషెడ్యూల్ ని రూపొందించే పనిలో పడింది. వీలైనంత త్వరగా మ్యాచ్లు ముగించి ఈ నెలలోనే కంప్లీట్ చేయాలని చూస్తుంది. అయితే ఈ సీజన్ లో అదరగొడుతున్న ఆర్సీబీకి ఈసారి కప్పు గ్యారంటీ అనుకున్న సమయంలో బ్యాడ్ న్యూస్. ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. జోస్ హజల్వుడ్ మిగిలిన టోర్నమెంట్ నుంచి దూరం కావచ్చని సమాచారం. భుజం నొప్పి సమస్య కారణంగా మే 3వ తేదీన సిఎస్కేతో జరిగిన మ్యాచ్ లో అతను ఆడలేకపోయాడు. ప్రస్తుతం ఆర్సీబీ ఆటగాళ్లు ఐపీఎల్ 2025 సీజన్ లో ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ రేస్ లో ఉన్నారు. విరాట్ కోహ్లీ 505 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉండగా మరోవైపు జోస్ హజల్వుడ్ ప్రస్తుతం ఆర్సీబీ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అంటే 10 మ్యాచ్ల్లో 18 వికెట్లు సాధించాడు. అందులోని కీలకమైన ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్లకు అతడు అందుబాటులో లేకపోతే ఆర్సీబీకి పెద్ద ఎదురుదెబ్బనే చెప్పాలి. ప్రస్తుతం జోస్ హజల్వుడ్ ఆస్ట్రేలియాకి వెళ్లిపోయాడు. ఒకవేళ అతన్ని తిరిగి రప్పించినా కూడా గాయం కారణంగా ఆడేది లేదు కాబట్టి అతను తిరిగి ఇండియాకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో కీలక సమయంలో ఆర్సీబీకి ఇది భారీ ఎదురుదెబ్బనే చెప్పాలి.